హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మష్రూమ్ పులావ్ అయితే చేసేసుకుందాం. ఇది ఇలా చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు తిన్నా తినాలనిపించే మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ మష్రూమ్ పులావ్ చేసుకునే ముందు మష్రూమ్స్ అనేవి జిగురుగా ఉంటాయి కాబట్టి వాటర్ ని యాడ్ చేసుకునేటప్పుడు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో చూసుకుని వేసుకోండి. అప్పుడే మష్రూమ్ పులావ్ అనేది పొడి పొడిగా వచ్చి బాగుంటుంది. అలాగే మష్రూమ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఈ బిర్యానీ స్పైసెస్ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 3 ఆనియన్స్ తీసుకుని మరీ చిన్న ముక్కలు కాదు, అలా అని మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ సైజ్ అయితే కట్ చేసుకుని వేసుకోండి. అవి మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు చూసుకుని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది ఫ్రై అయ్యేంత వరకు ఎవ్రీ 2 minutes కి కలుపుకుంటూ ఉండండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే మష్రూమ్ తీసుకోండి. మష్రూమ్ ని నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసుకుని పైన ఏమైనా బ్లాక్ లేయర్ లాంటిది ఉంటే అది రిమూవ్ చేసుకుని వాష్ చేసుకుని అయితే వేసుకోండి. మష్రూమ్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టకుండా అయితే కుక్ చేసుకోండి. మష్రూమ్ లో వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా కుక్ అయిన తర్వాత టమాటోలను యాడ్ చేసుకోండి. టమాటోలు అనేవి 3 టమాటోలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకోవటం ఈ విధంగా కట్ చేసుకొని మష్రూమ్ లో ఇంకాస్త ఏమైనా వాటర్ ఉంటే అది ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. కానీ మీరు మష్రూమ్ ను ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే గనుక మష్రూమ్ అనేది దగ్గరగా అయిపోకుండా మంచిగా కుక్ అయ్యి త్వరగా మగ్గుతుంది. అలాగే ఇప్పుడు మష్రూమ్ లోకి కారం లైట్ గా యాడ్ చేసుకోండి. అలాగే ఈ పులావ్ లోకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత దీనిలోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే లేదు. మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే 1/2 స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుని ఈ మసాలాలు మొత్తం కలిసేంత విధంగా ఒక్కసారి అయితే కలుపుకోండి. మసాలాలన్నీ మష్రూమ్ కి పట్టే వరకు ఒక 2 minutes అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. మష్రూమ్ కి పట్టిన తర్వాత మాత్రమే వాటర్ గాని రైస్ గాని ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 minutes ఒకసారి కలుపుకొని 2 minutes మూత పెట్టి కుక్ చేసుకోండి. మష్రూమ్ కంటే మనకి నేచురల్ గా బయట దొరుకుతాయి కదా సీజన్ టైంలో, ఆ మష్రూమ్ తో పులావ్ చేస్తే టేస్ట్ అయితే దీనికంటే చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు అవి అవైలబుల్ గా లేవు కాబట్టి ఈ మష్రూమ్ తో చేసి చూపిస్తున్నాను. మష్రూమ్ కూడా ఇంచుమించు టేస్ట్ అట్లానే వస్తుంది. అలాగే ఈ మష్రూమ్ మీకు ఇష్టమా లేదంటే నేచురల్ గా దొరికే మష్రూమ్ ఇష్టమా కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మష్రూమ్ కి మసాలాలన్నీ మంచిగా పట్టాయి. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీరు మష్రూమ్ పులావ్ అయితే చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోండి. సింపుల్ గా అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. మీకు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇలా మష్రూమ్ పులావ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇలా మొత్తం మసాలాలన్నీ పట్టిన తర్వాత అయితే దీనిలోకి బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైసే కాదు, నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ తో చేసుకున్నా కూడా ఈ పులావ్ అనేది చాలా బాగా కుదురుతుంది. కానీ మనం ఇప్పుడు బాస్మతి రైస్ తో చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ అనేది ఒక 1/2 hour ముందైతే నానబెట్టుకోండి. అలా నానబెట్టుకోవటం వల్ల పొడి పొడిగా ఉంటుంది రైస్, అలాగే కొంచెం పెద్దదిగా కూడా అవుతుంది. ఇప్పుడు రైస్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి. మీరు ఈ రెండు కలిసేంత వరకు కలుపుకొని ఆ తర్వాత అయితే వాటర్ ని యాడ్ చేసుకోవాలి. మనం మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత రైస్ ని వెంటనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాట్ వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. కూల్ వాటర్ ని యాడ్ చేయొద్దు. ఒకవేళ ఈ టైంలో మీరు కూల్ వాటర్ ని యాడ్ చేసినట్టయితే మష్రూమ్ పులావ్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా రైస్ వేసుకున్న తర్వాత వాటర్ ని యాడ్ చేస్తే గనుక మీరు హాట్ వాటర్ ని యాడ్ చేసుకోండి. రైస్ వేసుకునేటప్పుడే పక్కన 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ని అయితే వేసుకుని పక్కన సిమిలర్ గా బాయిల్ చేసుకోండి.
ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని మీరు చూసుకొని అయితే వేసుకోండి. అలాగే నార్మల్ రైస్ తీసుకుంటే గనుక ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మనం మష్రూమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హాట్ వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇలా హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవటం వల్ల రైస్ అంటుకోకుండా పొడి పొడిగా అయితే వస్తుంది. లేదు మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత మీరు వాటర్ ని గనుక యాడ్ చేసుకుంటే అప్పుడు కూల్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ ని అయితే యాడ్ చేసుకోండి. అలా చేసుకున్నా కూడా మంచిగా రైస్ అనేది పొడి పొడిగా ఉడికి పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెండు ప్రాసెస్ లో ఏ విధంగా చేసుకున్నా పర్వాలేదు. మొత్తం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సగం సగం రైస్ ఉడికిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్నా ఒక దగ్గర కలుస్తుంది, ఒక దగ్గర కలవదు. అందుకని ఈ టైంలోనే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ అనేది కొంచెం సాల్టీగా ఉండేలా చూసుకుంటే ఆ తర్వాత రైస్ కి పట్టి పర్ఫెక్ట్ గా ఉడికిన తర్వాత అయితే సరిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది నార్మల్ గా సాల్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో దానికంటే కొంచెం ఉప్పుగా ఉంటే ఈ పులావ్ రెడీ అయిన తర్వాత సాల్ట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకసారి అయితే ఇలా కలుపుకొని అయితే మీరు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. కొంచెం కొంచెం రెండు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 15 మినిట్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 80% పులావ్ తయారైపోయింది అన్న టైంలో లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒకవేళ పులావ్ తయారైన తర్వాత కూడా వెంటనే తీసేవద్దు. మూత అనేది కొద్దిసేపు ఆగిన తర్వాత తీసుకుంటే పులావ్ అనేది మంచి పొడి పొడిగా అయితే కుక్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కుక్ చేసుకునేటప్పుడు ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాతే లో ఫ్లేమ్ లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ పులావ్ అనేది మంచిగా రెడీ అవుతుంది. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే 80% కుక్ అయినంత వరకు చూసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ ఉన్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే పులావ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత వెంటనే తీసేయకుండా ఇంకొక 10 మినిట్స్ పాటు పక్కన మూత పెట్టి అలా వదిలేయండి. ఆ తర్వాత చూసుకుంటే పులావ్ పొడి పొడిగా అయితే రెడీ అవుతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ ఫాస్ట్ గా అయిపోయే రెసిపీస్ అలాగే టేస్టీగా ఉండే రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేసేద్దాం. అలాగే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే క్లోజ్ చేసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలా వేడి వేడిగా ఏదో ఒక కర్రీతో గానీ గుత్తి వంకాయ కర్రీతో సర్వ్ చేసుకుంటే గనక ఈ మష్రూమ్ పులావ్ అనేది అదిరిపోతుంది. ఇంకొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.